ఒక బిచ్చగాడి కథ ఇది. ఒక బిచ్చగాడు ఎంత అడుక్కున్నా ఒక పూట గడవటం కూడా కష్టంగా ఉండేది. ఒకరోజు ఈ దరిద్రాన్ని ఇంకా అనుభవించలేక చనిపోదామని నిర్ణయించుకున్నాడు. ఎలా అని ఆలోచించి కాసేపు ఊపిరి ఆపుకొని కూర్చుండామనుకున్నాడు. ఊపిరి నిలుపుకొని కూర్చున్నాడు. 4 నిమిషాలయ్యింది. కాని చావురాలేదు. చుట్టూ వెళ్లే మనుషులు ఇతన్ని చూసి ఎవరో జ్ఞాని తపస్సు చేస్తున్నాడు అని అనుకున్నారు. డబ్బులు, తిండి పక్కనే పెట్టి వెళ్ళిపోయారు. ఆ చప్పుడు కళ్ళు తెరిచి చూసిన బిచ్చగాడు ఆశ్చర్యపోయాడు. కడుపు నిండా తిన్నాడు. అప్పటినుండి అలా తపస్సు చేస్తున్నట్టు నటించసాగాడు. కొన్ని రోజులకి భక్తులు చేరారు. కొంతమందికి జాతకం చెప్పాడు. కొంతమందికి జరిగింది, కొంతమందికి జరగలేదు. జరిగినవారు డొనేషన్స్ ఇచ్చారు. డబ్బు పెరిగింది, ఆశ పెరిగింది. ఆశతో పాటు అన్యాయాలు, అక్రమారాలు కూడా వచ్చాయి. ఇదంతా పైనుండి చూస్తున్న దేవుడు దయ చూపించిన దానికి ఇంత దురాశ తెచ్చుకుంటావా అని కోపంతో అతని ప్రాణాన్ని లాక్కున్నాడు. చనిపోవాలని అనుకున్నప్పుడు దేవుడు ఒక దారి చూపించాడు. అన్నీ అనుభవించాలని అనుకున్నప్పుడు అతనికి జీవితమే లేకుండా పోయింది. నిరాశ అతని జీవితాన్ని వెలిగించింది. దురాశ అతని జీవితాన్ని హరించింది.